నమస్తే యువర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము న్యూటన్ రాప్సన్ మెథడ్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. న్యూమరికల్ మెథడ్స్లో మనకు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెథడ్ న్యూటన్ రాప్సన్ మెథడ్. ఓకే, మనం ప్రీవియస్గా బైసెక్షన్ మెథడ్ ఇవన్నీ చూసాం కదా, రెగ్యులర్ పాలసీ మెథడ్ ఇవన్నీ. ఓకే, దాంట్లో ఇటరేషన్స్ అనేది మనకి ఎక్కువ వస్తుండే. బట్ ఈ మెథడ్లో ఏంటంటే మనకి ఇటరేషన్స్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, మనకి ఆన్సర్ అని చాలా త్వరగా అయితే వస్తుంది ఈ మెథడ్లో, న్యూటన్ రాప్సన్ మెథడ్ కంపేర్ టు రెగ్యులర్ పాలసీ మెథడ్ అండ్ బైసెక్షన్ మెథడ్స్కి కంపేర్ చేస్తే ఈ మెథడ్లో మనకి ఇంకా త్వరగా ఆన్సర్ అయితే వచ్చేస్తుంది మనకి. ఓకే, ఈ ప్రాబ్లం అయితే డిస్కస్ చేయబోతున్నాం మనము. ఫైండ్ రూట్ ఆఫ్ ఈక్వేషన్ బై న్యూటన్ రాప్సన్ మెథడ్. ఓకే, ఇదైతే మనకి ఈక్వేషన్ అయితే ఇచ్చిండు. ఈక్వేషన్కి అయితే మనము రూట్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ ది న్యూటన్ రాప్సన్ మెథడ్. సొల్యూషన్ ఇక్కడ చూడండి, ఇచ్చిన ఈక్వేషన్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 3x మైనస్ 5. ఓకే, ఫస్ట్ కొన్ని వాల్యూస్ అయితే పుట్ చేయండి దీంట్లోకి. ఓకే, కొన్ని వాల్యూస్ అయితే పుట్ చేసి ఇది పాజిటివా నెగిటివ్ అని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ నేను ఎక్స్ దగ్గర 0 పుట్ చేస్తా, ఏమొస్తుంది -5. ఇదైతే నెగిటివా మనకి, అండ్ 1 పుట్ చేయండి, ఏమొస్తుంది 1 -3 -5. ఓకే, ఇది కూడా నెగిటివ్ వస్తుంది చూడండి అన్ని. ఇది ఏమొస్తుంది 1, ఇది -8, ఇది -7, ఇది కూడా నెగిటివ్. అండ్ ఎఫ్ ఆఫ్ 2, ఎక్స్ దగ్గర 2 పుట్ చేయండి, ఏమొస్తుంది మనకి 8. ఓకే, 2 క్యూబ్ అంటే 8, 3 2 6 -5 దట్ ఈజ్ ఈక్వల్ టు -3 నా, ఇది కూడా నెగిటివ్ మనకి. అండ్ ఎక్స్ దగ్గర 3 పుట్ చేయండి, ఏమొస్తుంది 27 -9 -5 ఈక్వల్ టు 16. ఇప్పుడు ఇది పాజిటివ్ వచ్చింది. ఓకే, మనకి ఒకటి నెగిటివ్ రావాలి, ఒకటి పాజిటివ్ రావాలి, ఇలా ఉండాలి. ఓకే, పాజిటివ్ నెగిటివ్ ఇలా ఆల్టర్నేటివ్ సైన్ వస్తే అక్కడికే స్టాప్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే ఇనిషియల్ అప్రాక్సిమేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇనిషియల్ అప్రాక్సిమేషన్ ఎలా తీసుకుంటారంటే 2 ways గా తీసుకోవచ్చు. ఒకటి ఏంటంటే 0కి నియర్ గా ఏ వాల్యూ వచ్చింది, -3 వచ్చింది, -3 అనేది 0కి నియర్ ఉందంటే ఇనిషియల్ అప్రాక్సిమేషన్ 2 తీసుకోవచ్చు, ఇదొకటి. ఓకే, లేకుండా ఉంటే ఇన్ బిట్వీన్ 2 and 3, ఇక్కడ చూడండి ఈ 2 and 3 ఉంది కదా, ఇన్ బిట్వీన్ ఏదైనా ఒక వాల్యూని అయితే ఇనిషియల్ అప్రాక్సిమేషన్ తీసుకోవచ్చు. మీ ఇష్టం, కావాల్సింటే 2.5 అన్న తీసుకోవచ్చు. 2.5 ఇన్ బిట్వీన్ 2 and 3 ఉంటుంది కదా, అర్థమవుతుందా? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇన్ బిట్వీన్ ఏదైనా వాల్యూ తీసుకోవచ్చు. 2 and 3 ఇన్ బిట్వీన్ 2.5 అన్న తీసుకోవచ్చు. బట్ నేనేం చేస్తున్నా, ఓకే, ఇక్కడ ఈ వచ్చిన ఈ రెండు వాల్యూస్ లో మనకి -3 అనేది 0కి చాలా నియర్ ఉంది కాబట్టి నేను ఇనిషియల్ అప్రాక్సిమేషన్ 2 తీసుకుంటున్నా. ఓకే, కావాల్సింటే మీరు 2.5 అన్న తీసుకోవచ్చు ఇన్ బిట్వీన్ 2 and 3. ఓకే, ఇన్ బిట్వీన్ 2 and 3 ఏ వాల్యూ అన్నా తీసుకోవచ్చు ఇనిషియల్ అప్రాక్సిమేషన్, మీ ఇష్టం. అర్థమైందా? మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి ఇది ఇనిషియల్ అప్రాక్సిమేషన్ ఎలా తీసుకోవాలని. అర్థమైంది అనుకుంటున్నా ఇనిషియల్ అప్రాక్సిమేషన్ ఎలా తీసుకోవాలని. ఓకే, ఇప్పుడు బై యూజింగ్ న్యూటన్ రాప్సన్ మెథడ్ ఫార్ములా చూడండి. xn + 1 = xn - f of xn by f dash of xn. ఇది మనకి ఫార్ములా. ఓకే, ఇదైతే ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు దీనికైతే ఎఫ్ డాష్ చేసుకోండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది మనకి 3x² - 3 వస్తుందా? ఓకే, డాష్ చేస్తే వస్తుంది 3x² - 3. ఓకే, ఈ వాల్యూస్ అన్నిటిని దీంట్లో వచ్చేయండి. xn + 1 = xn మైనస్ f ఆఫ్ xn అంటే ఏంటి చూడండి, x దగ్గర xn పుట్ చేయండి, ఏమొస్తుంది మనకి xn హోల్ క్యూబ్ -3xn - 5 బై f డాష్ ఆఫ్ xn అంటే xn దగ్గర xn రిప్లేస్ చేయండి, ఏమొస్తుంది మనకి 3xn² - 3. ఇక్కడ నేను ఏం చేస్తలేదు, ఏంటంటే సింపుల్ గా xn దగ్గర xn రిప్లేస్ చేయండి అంతే. ఎక్కడెక్కడ x ఉందో అక్కడ xn రిప్లేస్ చేస్తున్నా అంతే. అర్థమైందా? ఓకే, ఇలా జనరల్ గా ఇలా రాసుకోండి. నెక్స్ట్
పుట్ n ఈజ్ ఈక్వల్ టు 0. పుట్ n ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే xn వస్తుంది. x1 ఈజ్ ఈక్వల్ టు x0 మైనస్ x0 క్యూబ్ మైనస్ 3x0 మైనస్ 5/3x0 స్క్వేర్ మైనస్ 3. ఆల్రెడీ x0 మనం ఏం తీసుకున్నాం, 2 తీసుకున్నాం. దీంట్లో పుట్ చేయండి x0 వాల్యూ అనేది. x1 ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ ఇదంతా ఒక వాల్యూ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఇక్కడ మిక్స్ చేస్తారు. ఓకే, 2 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 2 మైనస్ 5/3 ఇంటూ 2 స్క్వేర్ మైనస్ 3 ఇలా పుట్ చేసుకోండి. ఓకే, దీన్ని సింప్లిఫై చేసుకోండి. దీన్ని సింప్లిఫై చేసుకుంటే 2 మైనస్ 5 నుండి మైనస్ 3 వస్తుంది బై 9. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ మైనస్ ప్లస్ 3/9. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే క్యాల్సిలో దీన్ని సింప్లిఫై చేసుకోండి. 2 పాయింట్ మనకి ఏమొస్తుందంటే ఇది 2.3333. ఓకే, పాయింట్ తర్వాత అట్లీస్ట్ 3 to 4 డిజిట్స్ అన్న తీసుకోండి. ఓకే, కొందరు ఏం చేస్తారంటే పాయింట్ తర్వాత ఓన్లీ 1 or 2 డిజిట్స్ మాత్రమే తీసుకుంటారు. అలా చేయకండి. ఓకే, మీకు ఆన్సర్ అనేది కరెక్ట్ గా రావాలంటే ఓకే, డెసిమల్ లో మీరు ఏం చేస్తారంటే ఇటరేషన్ మెథడ్, ఈ మెథడ్స్ లో మన న్యూమెరికల్ మెథడ్స్ లో అట్లీస్ట్ పాయింట్ తర్వాత 3 to 4 డిజిట్స్ అన్న తీసుకోండి మీరు. అప్పుడే మీకు ఆన్సర్ అనేది కరెక్ట్ గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. ఇది మనకైతే x1. ఓకే, నెక్స్ట్ అగైన్ పుట్ n ఈజ్ ఈక్వల్ టు 1 పుట్ చేయండి. ఓకే, x ఈక్వల్ టు 1 పుట్ చేస్తే మనకి ఏమొస్తుంది, x2 వస్తుంది. x2 ఈజ్ ఈక్వల్ టు x1 మైనస్ x1 క్యూబ్ మైనస్ 3x1 మైనస్ 5/3x1 స్క్వేర్ మైనస్ 3. ఓకే, ఇప్పుడు x1 వాల్యూ దీంట్లో పుట్ చేయండి. 2.3333. ఓకే, మైనస్ 2.3333 హోల్ క్యూబ్. ఓకే, మైనస్ 3 ఇంటూ 2.333 మైనస్ 5/3 ఇంటూ 2.3333 హోల్ స్క్వేర్. క్యాల్సిలో దీన్ని సాల్వ్ చేసుకోండి. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే x2 ఈజ్ ఈక్వల్ టు 2.2805 వస్తుంది మనకి. ఓకే, అగైన్ పుట్ n ఈజ్ ఈక్వల్ టు 2 చేయండి. పుట్ n ఈజ్ ఈక్వల్ టు 2 పుట్ చేస్తే ఏమొస్తుంది, x3 ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ x2 హోల్ క్యూబ్ మైనస్ 3x2 మైనస్ 5/3x2 స్క్వేర్ మైనస్ 3. ఓకే, x2 దగ్గర పుట్ చేయండి. 2.2805 మైనస్ 2.2805 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ 2.2805 మైనస్ 5/3 ఇంటూ 2.2805 హోల్ స్క్వేర్ మైనస్ 3. ఓకే, దీన్ని సింప్లిఫై చేసుకోండి. దీన్ని సింప్లిఫై చేసుకుంటే మీకు 2.790 వస్తుంది. ఓకే, ఇది x3. అంటే పుట్ n ఈజ్ ఈక్వల్ టు 3 చేయండి. ఓకే, మనకి x4 వస్తుంది. x4 ఈజ్ ఈక్వల్ టు x3 మైనస్ x3 హోల్ క్యూబ్ మైనస్ 3x3 మైనస్ 5/3x3 స్క్వేర్ మైనస్ 3 వస్తుంది. ఓకే, ఈ x3 వాల్యూ దీంట్లో అయితే పుట్ చేయండి. మనకి ఏమొస్తుంది, 2.797 యాక్చువల్లీ ఇది 2.2 ఇది. ఓకే, 2.279. ఓకే, 2.2790 ఇక్కడ 2.2790 మైనస్. ఓకే, x3 దగ్గర రీప్లేస్ చేయండి. 2.2790 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ 2.2790 మైనస్ 5/2.3 ఇంటూ 2.2790 హోల్ స్క్వేర్ మైనస్ 3. ఓకే, దీన్ని అయితే సింప్లిఫై చేసుకోండి. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకి x4 ఏమొస్తుందంటే 2.2790 వస్తుంది. ఓకే, ఇక్కడ గమనిస్తే చూడండి, థర్డ్ ఇటరేషన్.
ఓకే, x3 ఈ థర్డ్ ఇటరేషన్ అండ్ ఫోర్త్ ఇటరేషన్, థర్డ్ ఇటరేషన్ అండ్ ఫోర్త్ ఇటరేషన్ లో అబ్జర్వ్ చేస్తే మనకి అంటే అప్రాక్సిమేషన్ వాల్యూ సేమ్ ఉంది. ఓకే, ఈ రెండు సేమ్ ఉంది మనకి 2.2790 2.2790 రెండు సిమిలర్లు ఉంది మనకి, సేమ్ ఉన్నాయి. ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఇటరేషన్ లోను వాల్యూ సేమ్ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడికే స్టాప్ చేయొచ్చు. ఇటరేషన్ అనేది ఇక్కడికే స్టాప్ చేయండి. ఓకే, ద రియల్ రూట్, ఇప్పుడు మనకి ద రియల్ రూట్ ఆఫ్ గివెన్ equation is given by x is equal to 2.2790 అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఇదైతే ఎలా సింప్లిఫై చేయాలో అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, ఇది ఒకసారి చూసుకోండి అండ్ మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ కండి. అక్కడ ఈ ఒక్క క్లాస్ నోట్స్ అయితే నేను పీడిఎఫ్ అయితే అప్లోడ్ చేస్తాను, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇదైతే క్లియర్ అనుకుంటున్నా. ఓకే, ఇనిషియల్ అప్రాక్సిమేషన్ ఎలా తీసుకోవాలి ఇదన్నా క్లియర్ అనుకుంటున్నా. మీకు ఈ వీడియో ఏమైనా ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.